ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కాశ్మీర్లో ఉన్నాయి ఫారూక్ అబ్దుల్లాకు కడపకు పిలిచి ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం అంటే టీడీపీలో ఎవరు ముస్లిం లేదు, ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు, ముస్లిమ్స్ నమ్మే పరిస్థితులు లేదు కాబట్టి కాశ్మీర్ నుంచి ఫారూక్ అబ్దుల్లాకు తీసుకొచ్చారు. ఫారూక్ అబ్దుల్లా ఇస్ ఎ బిగ్ బఫూన్. ఆయన కూడా కాశ్మీర్లో అట్ ద టైమ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆయన కూడా 4% రిజర్వేషన్ ఇయ్యలే. ఇవాళ కడప వచ్చి ముస్లింస్కు మన రాష్ట్ర ప్రజలకు మొబ్బా పెట్టే కార్యక్రమం చేస్తే ప్రజలు మీకు క్షమిస్తలేదు. చంద్రబాబు నాయుడు గారు కథ అంటే అలీబాబా 40 చోర్ అంటే అలీబాబాతో సహా 40 దొంగలు. ఈ ఎలక్షన్ దాకా ఎంతో మందికి చంద్రబాబు నాయుడు గారు తీసుకువస్తా చూద్దాం. మనం 100 నక్కలు 100 కుక్కలు వస్తే ఒక్క సింహం సరిపోతుంది. అసలు ఫారూక్ అబ్దుల్లా కాశ్మీర్ సమస్య చూడాలి. 100,000 సమస్య అక్కడ ఉంటే అది వదిలేసేయి, మీరు కడప వచ్చి ఏం మాట్లాడతాబా? రాజకీయాల ఉనికి కోసం మళ్ళా అధికారంలో ఎలా రావాలి ఆ ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నా. మీరు ఎన్ని జిమిక్స్ చేస్తే మన రాష్ట్ర ప్రజలు మీకు నమ్మే పరిస్థితి లేదు. అసలు ఏ ఒక్క రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముస్లింస్ కు గురించి ఆలోచన చేశారా? దయచేసి నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా, మనకు ఇచ్చిండు 4% రిజర్వేషన్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ పోలే, మా గుండెల్లో ఉన్నాయి. అసలు ఫారూక్ అబ్దుల్లాకు అర్హత లేదు. జగన్మోహన్ రెడ్డి గారు గురించి మాట్లాడినే, జగన్ గారు హీఈస్ ఏ అమేజింగ్ మ్యాన్ విత్ అమేజింగ్ గ్రేస్. ఎంత పెద్ద మనిషితోని వ్యాలిడిటీ లేకుంటే మనిషి ఆయన ఫారూక్ అబ్దుల్లా, వ్యాలిడిటీ కూడా అయిపోయింది. ఆ పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నాడు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ధర్నా చేసినప్పుడే ఈయన చెవులో ఆ రోజే నాకు డౌట్ వచ్చారు, అరే ఏదైనా ఈయన చెప్తున్నాడు చూడు అని. అరే మీ సమస్య మీరు చూసుకోపో బా కాశ్మీర్లో. మాకు మీరు అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు 100కి 100% 11th తర్వాత దారి ఇంటి దారి ఖాయం, ఇది దాంట్లో ఏ డౌట్ లేదు. ఎందుకు అంటే ఒక్క హామీ కూడా పూర్తి చేయలే చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ప్రజలను నమ్మే పరిస్థితులు లేదు కాబట్టి एक एक लंगड़े घोड़े को लेके आके पब्लिक के सामने पेश करते हैं. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆయన కొడుకు ఏం మాట్లాడుతున్నాడు,
మంగళగిరిలో టోటల్ దగ్గర 2 lakhs ఓట్స్ ఉన్నాయి. ఆ లోకేష్ గారు అంటున్నాడు 5 లక్షల మెజారిటీతో నేను గెలుస్తా. ఎంత పెద్ద బఫునబ్బా. ఈయన సుభానల్లా అంటే ఈయన కొడుకు మాషాల్లా. బేగానీ షాదీ మే అబ్దుల్లా దివానా ఫారూక్ అబ్దుల్లా ఆగా. పెళ్లి ఎవరిది, ఎవరో ఇచ్చారు మీకు? బేగానీ షాదీ మే అబ్దుల్లా దివానా. నేను మళ్ళా ఒక్కసారి మన ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఎవరు వచ్చి మీ దగ్గర మాట్లాడితే నమ్మవద్దు. MP సీట్ మనం గెలుస్తున్నాడు దేవుడు దేవల్ల. ఇటువంటి వ్యక్తులు వచ్చి మీకు ఏం చెప్తే దయచేసి నమ్మవద్దు. అసలు ఫారూక్ అబ్దుల్లా గారు ఆయనకు మనకు ఏం సంబంధాలు? స్పెషల్ స్టేటస్ కోసం బాబు యూటర్న్ తీసుకొని ఇక్కడ దుకాణం బంద్ అవుతుంది కాబట్టి ఈ మొత్తం నేషనల్ లీడర్స్ దగ్గర పోయి వాళ్ళు కాలు మొక్కి వాళ్ళకు తీసుకొస్తున్నాడు. మీ కశ్మీర్ ప్రజలు మీకు నమ్మతలే, ఇక్కడ ప్రజలు ఎట్లా నమ్ముతాబా మీకు? మీరు తెలియదా? అప్పుడే యూపీఏ ప్రభుత్వంలో ఏకైక నాయకుడు మా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముస్లింస్కు 4% రిజర్వేషన్ ఇచ్చారు. ఎలా మోపా పెట్టే కార్యక్రమం చేయాలి, ఎలా జిమిక్స్ చేయాలి, కిందికి మీదికి అయి ఇవాళ కేసీఆర్ గారు నిద్ర నుంచి లేస్తే కేసీఆర్ గారు పేరు చెప్తున్నాడు, జగన్ గారు పేరు చెప్తున్నాడు. మా స్పెషల్ స్టేటస్కు జగన్ గారు చెప్పారు, మా నాయకులు. ఎవరు మాకు స్పెషల్ స్టేటస్కు మద్దతు ఇస్తే వెదర్ ఎన్డీఏ ఆర్ యూపీఏ ఆర్ ఫెడరల్ ఫ్రంట్ మేము సపోర్ట్ చేస్తా. వాళ్ళకు వీళ్ళకు మాకు తీసుకొచ్చి చెప్తే మేము ఒప్పుకుంటా. అసలు ఈ టైంకు చూస్తే, పబ్లిక్ మూడ్ చూస్తే, నేను డైలీ ఇవాళ మార్నింగ్ వచ్చారు నేను అనంతపూర్ నుంచి, ఎక్కడ జనాలకు చూస్తే బర్మారథం కడుతున్నాడు వైఎస్ఆర్సీపీకి. ఏపీ ప్రజలకు పరిష్కారం కావాలి అంటే, అన్ని సమస్యలకు పరిష్కారం కావాలి అంటే జగన్ గారు ముఖ్యమంత్రి. ఒక్క చంద్రబాబు నాయుడు కాదు, ఒక్క ఫారూక్ అబ్దుల్లా కాదు, 100 చంద్రబాబు నాయుడు ఆపే శక్తి లేనే లేదు. నా విజ్ఞప్తి మా బీసీ బ్రదర్స్కి, మా ఎస్సీ బ్రదర్స్కి, మా ఎస్టీ బ్రదర్స్కి, మా ఓసీ బ్రదర్స్కి, మా మైనారిటీస్ అందరు మనం ఏకం కావాలి. ఇటువంటి వ్యక్తులు వస్తే నమ్మవద్దు. విచ్చల్ విడిగా డబ్బులు వంచుతున్నాడు టీడీపీ వాళ్ళు. ఎవ్వరకు కూడా అర్హత లేదు. జగన్ గారు కోసం మాట్లాడినాయి. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.